ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చికెన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇగురు కూర అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది 3 ఆనియన్స్ కట్ చేశాను అనమాట. కట్ చేసి కొత్తిమీర, కరివేపాకు పక్కన పెట్టేసుకొని చికెన్ క్లీన్ చేసేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. పెట్టుకున్నాక ముందు బాణీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసి అందులో ముందు ఆనియన్స్ వేసి అది కుక్ అయిన తర్వాత ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్ కూడా వేసేసాను అనమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసిన తర్వాత ఈ చికెన్ కూడా అట్లాగే కుక్ అవుతుంది అనమాట. కుక్ అయిన తర్వాత అంటే కొంచెం డిఫరెంట్ అనమాట. కుక్ అయిన తర్వాత దాంట్లో ఏంటంటే సాల్ట్, కారం అన్నీ వేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. అదంతా కూడా ఒక 10 నిమిషాల్లో కుక్ అయిపోయిన తర్వాత దించేసే ముందు ఎక్కువ కాదు ఫ్రెండ్స్, అది కొంచెమే వాటర్ పోసాం అనమాట ఫ్రెండ్స్. అది వాటర్ పోసిన తర్వాత అదంతా కూడా ఎగిరిపోయిన తర్వాత దించే ముందు ఏంటంటే దీంట్లో గరం మసాలా పౌడర్ పోసామన్నమాట ఫ్రెండ్స్, వేసామన్నమాట. అది ఈ విధంగా అయిందనమాట. ఇది చికెన్ ఎగురు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే దించేసాను అనమాట. దించేసి వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఆయిల్ చూడండి ఎలా తగ్గుతుందో. ఏంటంటే ఇందులో లైట్గానే వాటర్ అనమాట, ఎక్కువ పోయకూడదు అనమాట ఈ కర్రీకి మాత్రం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎగురుకూరకు ఒక్కొక్కరు ఒక టైప్లో ఉంటారు. మా ఇంట్లో మేము ఈ విధంగా వండుతాం ఫ్రెండ్స్. కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.